ఈ వాచ్ నైట్ సర్వీస్ నందు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశమును బట్టి ఆయనకు నిండు వందనములు. ఈ 23వ సంవత్సరం యొక్క ఆఖరి వర్తమానము, ఆఖరి నిమిషములలో మనం ఉన్నాం. ఈ వర్తమానమును విని ఆ వర్తమానం యొక్క వెలుగులో మన హృదయమును పరిశోధించుకొని ఆయనకు ఇష్టలమై, ఆయనకు ముద్దు బిడ్డలమై నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. రండి వాక్యంలోనికి వెళదాం. 1 కొరింథీ పత్రిక, అపోస్తులుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ముద్ద అంతయు పులియజేయునని మీరు ఎరుగుదురు కదా, మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు నిన్ను స్తుతించాము, నిన్ను మహిమపరిచాము, నిన్ను ఆరాధించాము. ఈ మాటలు వినబోతున్నాము. ఈ మాటలు మా హృదయంలో పడి ఫలించుటకు సహాయం దయచండి. ఈ సంవత్సరమునకు ఆఖరి వర్తమానం ప్రభువా, ఏమి మాట్లాడనై ఉన్నావో, మాకు ఏ మాటలు తెలియపరచబోతున్నావో ఆ మాటలను వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము మాకు దయచేయండి. త్రోవ పక్కన పడిన విత్తనములు వలె కాక మంచి నేలను పడిన విత్తనం వలె నీ మాటలు మా హృదయంలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము పండుగను ఆచరిద్దాం. ఈ భాగాన్ని ఆచరణతోటి ఒక పండుగను ఎలాగా ఆచరించాలో ఇక్కడ దేవుని సేవకుడు రాస్తున్నాడు. దాని ముందు భాగం మనం చదివాం. పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతయు కూడా పులియజేస్తుంది. స్త్రీలకు బాగా తెలుసు, మిగిలినది పులిసినది ఎంత కొంచెమైనా మంచి ముద్దకు తోడైతే ఆ మంచి ముద్ద కూడా పులిసిపోతుంది. మజ్జిగ చుక్కలు 3-4 కానీ ఆ పాలంతటిని కూడా మార్చేస్తుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎరగరా? తెలుసు మీకు ఇది పులిపిండి యొక్క నష్టము, అది చేసే నష్టము మీకు తెలుసు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మీరు పులిపిండి లేనివారు గనుక, ఆ పిండిని మీరు కలిగి ఉండలేదు గనుక మీరు క్రొత్త ముద్ద అగుటకై, మనము నూతన సంవత్సరమునకు క్రొత్త ముద్ద అవతారం ఎత్తుదాం. ఇప్పుడు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. పారేయటానికి ముందు తీయాల. అది ఎక్కడుందో, అది ఎక్కడ దాగుందో, ఆ పులిపిండి ఎక్కడుందో, అది ఉండి మనల్ని ఎక్కడ పాడు చేస్తుందో దానిని వెతకి వాక్యం యొక్క వెలుగులో అందరికీ ఉంటుంది. ఈ సంవత్సరంలో మన జీవితము, మన మార్గములు, మన బ్రతుకు, మన ప్రవర్తన, మన నడవడిక అందరికీ ఉంది. ఈ లోకములో తిరిగాము, ఈ లోకములో బ్రతికాము, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, పొరుగు వారి మధ్య నివసించాము. ఎక్కడో అంటుంటుంది, అంటకుండా ఏముండదు.
ఇప్పుడు మనము క్రొత్త ముద్ద అవ్వాలి. నూతన సంవత్సరము కొరకు దేవుడు మన నుండి ఆశిస్తున్నది అదే. ఈ యొక్క విశ్వాసి క్రొత్త ముద్ద అవ్వాలి. ఈ విశ్వాసి క్రొత్త ముద్ద అవ్వాలి అంటే ఒక పని చేయాలి. ఏమి చేయాలా పని? తీసేయండి ముందు. అది ఎక్కడ ఉందో, అది ఎక్కడ నెట్టుందో, అది ఎక్కడ దాగుందో తీసివేసి మీరు పారవేయండి అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, నా దృక్పథము, నా ఆశ, కోరిక ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన విజన్, నీవు నా ప్రజలను వాక్యము చేత మార్చు, వాక్యము చేత మలచు, వారిలో నేను కార్యము చేస్తానంటున్నాడు దేవుడు. నా వాక్యము బోధించి, నా వాక్యము ప్రకటించి వారిని నా వలే తయారు చేయి అని దేవుడు నాకు చెప్తుంటే, నేను ఎప్పుడు కూడా మీలో పరిపూర్ణతని, ఒక మార్పును చూడాలని, తేవాలని నేను ఎప్పుడు ఆశిస్తూ ఉంటా. ఆ ఉద్దేశంతోనే దేవుని యొక్క వాక్యమును తెలియజేస్తూ ఉంటా. చాలా మంది వలె 2024 సంవత్సరంలో ఈ 4 సూత్రాలను పాటించండి, మీ జీవితం అమోఘం. 2024 సంవత్సరంలో ఈ 6 సూత్రాలు పాటించండి, మీ జీవితం అద్భుతం. నేనేమి చెప్పను అలాగా, నేనేమి అలా బోధించును. దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు అలాగా. మనము మారకుండా, మన పులిపిండి తీసివేసుకోకుండా, మన ముద్ద క్రొత్తది కాకుండా మరి దేవుడు ఆ విషయాలు ఎలాగ సహాయం చేస్తాడు? అవివేకులు అవివేకమైన మాటలు విని నాశనమైపోతున్నారు. నేనంటాను, నీవు దేవుని యొక్క ఇష్టమును గెలుచుకో. నీవు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విను. నిన్ను ఆయన ఎలా ఉండమంటున్నాడో నువ్వు చేయగలిగితే, ఉండగలిగితే, వినగలిగితే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. నేనంటాను కదా, ఇప్పుడు మనము వాటి వెంట పట్టడం కాదు, మనం వాటిని వెతకడం కాదు, మనం వాటి కోసం ప్రయాసపడటం కాదు, అవే మన వెనక రావాలి. నీకేది కావాలో దేవుడికి తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు, నీకెప్పుడు సమకూర్చాలో దేవుడికి తెలుసు. నువ్వు ముందు చేయాల్సింది, ఆయన ఏం చెప్తున్నాడో వినగలిగిన చెవులు, నీ నుండి ఏమి ఆశిస్తున్నాడో వినగలిగిన చెవులు, హృదయం మనకు కావాలి. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు నా దేవుడు అన్నాడు భక్తుడు. ఈరోజు వాక్యం వినటానికి మనుషులకు ఆసక్తి లేదు. ఈరోజు దేవుని యొక్క మాటలు వినటానికి మనుషులకు ఆశ లేదు, శ్రద్ధ లేదు. ఏవో దేవుని నుండి ఆశిస్తున్నారు. మా జీవితంలో అద్భుతాలు చేయాల దేవుడు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయాల దేవుడు అని చెప్పేసి మనుషులు ఆశిస్తున్నారు. వాళ్ళ కోసం కొంతమంది అబద్ధ బోధకులు, ప్రవక్తల అవతారాలు ఎత్తి ఇక అద్భుతమైన బోధలు, అద్భుతమైన వరాలు ప్రకటించేస్తున్నారు, వివరించేస్తున్నారు. లేదండి, వాక్యమును సరిగా చదవండి, దేవుడు ఏమి సెలవిచ్చాడో వినండి, చదవండి. దేవుని యొక్క సేవకుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు బైబిల్లో ఉన్నాయో లేవో చదవండి, గమనించండి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినకుండా నాకు నచ్చినది నేను చేస్తే దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తాడు? అది క్రమము కాదు, అక్రమము చేయువారులారా, మీరు అక్రమము చేశారు, నా ఎదురు నుండి మీరు తొలగిపోండి. మీకు చోటు లేదు, పరలోకంలో మీకు చోటు లేదు. నా నామాన దెయ్యాలు వెలగొట్టారా? మీకు చోటు లేదు. నా నామమున అద్భుతాలు చేశారా? మీకు చోటు లేదు. నా నామమున ప్రవచించారా? మీకు చోటు లేదు. కారణము, అక్రమము చేశారు. నేను చెప్పిన క్రమం ఒకలాగుంటే, నేను చెప్పిన మార్గం ఒకలాగుంటే మీరు ఒకలాగా చేశారే. పెద్ద పెద్ద వాళ్ళతో అనబోతున్నాడు దేవుడు ఆ మాటలు. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం కదా, అబ్బో సెలబ్రిటీ అండి ఆయన, వాళ్ళతో అనబోతున్నాడు ఆ మాట దేవుడు. నువ్వెవడవో నాకు తెలియదు. ఎస్, ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన హృదయాన్ని గెలుచుకోండి. నేను ఎప్పుడు చెప్తా మాట, నేను ఏమి చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు, నేను ఏమి చేస్తే నా దేవుడు నా విషయంలో ఆనందిస్తాడని అది ముందు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఓ ప్రియమైన సంగమా, పులిపిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుందని మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీరు పులిపిండి లేనివారు,
మీరు ఆ పరిస్థితులు లేనివారు. ఎందుకు? మీ సంఘంలో వాక్యం ఉంది, మీ సంఘంలో దేవుని మాటలు ఉన్నాయి, మీ సంఘంలో సత్యం ఉంది, పులిపిండి లేని వాక్యం ఉంది, కలుషితము లేని వాక్యం ఉంది మీ సంఘములో. మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అగుటకై ఆశిద్దాం. ప్రభువా, నూతన సంవత్సరము కొరకు నన్ను క్రొత్త ముద్దగా తయారు చేయవా, పులిపిండి లేని ముద్దగా నన్ను తయారు చేయవా, ఆ పులిపిండి నాలో ఎక్కడుందో నేను తీసి పారవేయటానికి నాకు సహాయం చేయవా అని అడుగుదాం. ఈ మధ్యలో ఏం జరిగింది? అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఆయన మన కోసం వధించబడ్డాడు, ఆయన మన కోసం బలి అయ్యాడు. ఇప్పుడు మనలో ఉన్న ఆ పాత జీవితాన్ని, పులిపిండిని, పాత బ్రతుకును ఆయన తీసివేసి మన జీవితాలను వెలిగించాడు, మన జీవితాలను బ్రతికించాడు. ఇప్పుడు ఆయన మన కోసం వధించబడిన పస్కా పశువు. కాబట్టి ఇక్కడ మీకు మీదటే మీకు పులిపిండితో పని లేదు, క్రొత్త ముద్ద కొరకై మీరు ప్రయాసపడండి. ఇక్కడ రెండు విషయాలను మీరు అధిగమించమంటున్నాడు, రెండు విషయాలను పాటించి పండుగను ఆచరించమంటున్నాడు. ఏమిటి ఆ రెండు విషయాలు అధిగమించాలి, ఏమిటి ఆ రెండు విషయాలు పాటించాలన్నది కింద రాశాడు, చూద్దాం రండి. 8వ వచనంలో, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాక. సో ఈ పులిపిండిలో రెండు పదాలు వచ్చాయి ఈరోజు. ఎందుకు ఆ పిండి పులిసింది, ఎందుకు ఆ పిండి అపవిత్రమైంది, ఎందుకు ఆ పిండి పనికి రాకుండా పోయింది అంటే ఆ పులిపిండిలో దుర్మార్గత ఉంది, దుష్టత్వము ఉంది. దుర్మార్గము, దేవుని మార్గము కాని మార్గము దుర్మార్గము, క్రీస్తు మార్గము కాని మార్గము అపవాది మార్గము. అది ఒకవేళ ఉందేమో మన జీవితంలో, పులిపిండిలో దుష్టత్వం ఉందేమో, మనల్ని మనము పరిశోధన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం. మరియు పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కబరుచుకొని ఎడలను, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండినను ఎడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని. చూసారా, మీరు అసలు గమనిస్తున్నారు వాక్యాలు ఎప్పుడైనా? అప్పటి వరకు ఆ భాగమంతా పాజిటివ్గా వస్తుంది, అప్పటి వరకు ఆ భాగమంతా అనుకూలముగా వస్తుంది. లాస్ట్లో ఎక్కడో గాని అని వచ్చింది, బ్రేక్ పడిపోద్ది. ఎన్నో సందర్భాల్లో మీకు అలా చూపించా. బాగానే ఉంది, నేను నా సేవకుల మీదకు పంపిస్తున్నాను, పెందల కడనే పంపిస్తున్నాను. ప్రతివాడు ఎందుకు పంపించాను? నేను తన దుర్మార్గతను విడిచిపెట్టమని చెప్పడానికి నేను పంపించా, మీ క్రియలను చక్కబరుచుకోమని చెప్పడానికి నేను పంపించా. మరి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇన్ని ఏర్పాట్లు నేను చేసినప్పటికీ, పెందల కడనే నా సేవకుడిని మీ వద్దకు పంపించినప్పటికీ మీరు, నేను ప్రకటించాను గాని మీరేమంటున్నారు? దేవుడు, మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. త్వరగా ప్రశాంత్, డిస్టర్బ్ చేయకూడదు అలాగా. ఎందుకు వచ్చా కూర్చో. దేవుని యొక్క వాక్యము చాలా ఘనమైనది, దానిని డిస్టర్బ్ చేయడానికి సాతానుడు ఎవరినైనా వాడుకుంటాడు. వాని మీద మన దృష్టి ఉంటుంది, వానితోనే మన ఆలోచన ఉంటుంది, మన మనస్సు, మన తలంపులు చెదిరిపోతాయి. ఆయన వాక్యం ముందు ఎవరు కూడా గొప్ప కాదు. సో వాక్యం ఎత్తబడుతున్నప్పుడు ఎవరు కూడా అటు ఇటు మనం తిరగకూడదు, కదలకూడదు. కాబట్టి నేను పెందల కడలేచాను, శ్రద్ధతో పంపించాను నా ప్రవక్తలను, నా సేవకులను. కానీ మీరేం చేస్తున్నారు? మీరు చెవి యొక్కలేదు. మీ చెవి ఎటువైపు ఉంది? దుర్బోధల వైపు ఉంది. మీ చెవి ఎటు ఉంది? అబద్ధ ప్రవక్తల వైపు ఉంది. నా మాట వినలేదు.
నా మాట వినలేదు అని దేవుడు చెప్తున్నాడు. దుర్మార్గమును విడిచిపెట్టమంటుంటే అది మనకి చేతకాటలేదే. ఆ పులిపిండిలో ఉంది అది దుర్మార్గతను. దానిని ఈ రాత్రి మనము విడిచిపెట్టేద్దాం. ఈ రాత్రి ఎక్కడ ఉందో వెతికి, దేవుని మార్గము కాక మన మార్గము, దుష్టుని మార్గము, సాతానుని మార్గము ఎక్కడుందో దానిని విడిచి దేవుని వైపు తిరుగుదాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. జకరియా గ్రంథము 1:4. అక్కడ కూడా ఏమన్నాడు దేవుడు? ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ప్రజలు ఈ వాక్యాలు చదవరా? గొర్రెలలాగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి కూర్చొని ఏ మాటలు పడితే ఆ మాటలు ఆలకించేవారు ఈ వాక్యాలు బైబిల్లో చదవరా? దేవుడు ఏమి సెలవిచ్చాడో వారికి అర్థం కాదా? మీ పితరుల వంటి వారై ఉండద్దు, వారు దుర్మార్గమును అనుసరించారు. పూర్వీకులైన మీ ప్రవక్తలు మీకు ఏం చెప్పారు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మరి ఆయన మాటలను మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఆయన మాటలను మనం ఎందుకు పెరచెవిన పెట్టాలి? ఆయన అంటున్నాడు, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరగమని చెప్తుంటే, ఆ పులిసిన దానిని తీసి పారవేయమని చెప్తుంటే వారికి ప్రకటించునను వారు వినకపోయింది. వినము అంతే, మనము వినము. నువ్వు ఏమైనా చెప్పు, నేను వినను అంటున్నాడు ఈరోజు మానవుడు. ఈ రాత్రి మీరేమంటారో? అనేకుల వల్ల మనం ఉండొద్దని అంటున్నాను కదా మాటి మాటికి. మీరేమంటారో? వారు వినలేదంట, నా మాట ఆలకించకపోయారు. ఎవరి మాట అది? యెహోవా మాట. సైన్యములకు అధిపతి యెహోవా మాట. మీలో పులిపిండి ఉంది, మీలో పులిసిన ముద్ద ఉంది. మీరు క్రొత్త దగుటకై దానిని తీసి పారవేయమంటే మీకెందుకు అర్థం కావట్లా? మీకెందుకు ఆ మాటలు అర్థము కావట్లా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఆ పులిపిండి ఏందో, ఈ రాత్రి ఆ ముద్దలో చెడు ఏంటో మనము పరిశోధన చేసుకుందాం. 2 భాగాలలో కూడా, అక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇక్కడ జకరియా ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా లోపమేమీ లేదు, నా వైపు తప్పిదం ఏమీ లేదు. సమయానుకూలముగా ప్రవక్తలను పంపించాను, సమయానుకూలముగా నేను నా యొక్క సేవకుల ద్వారా మాటలు తెలియజేశాను. మరి ఎందుకనో వారు తమ దుర్మార్గతలను, దుష్క్రియలను మాని తిరగలేకపోతున్నారు. ఎంతసేపు తీయటి బోధే, ఎంతసేపు తీయటి మాటలే. నా మాటలు వారికి ఎందుకో నచ్చట్లేదు, దేవుడు బాధపడుతున్నాడు. తీయటి పదార్థము మన శరీరములకు షుగరు, అతి త్వరలో చచ్చిపోతారు కదా. తీయటి బోధ కూడా మన ఆత్మీయ జీవితానికి షుగరు, త్వరగా వారు మరణిస్తారు. ఆత్మీయ జీవితంలో మనుషులకు అర్థం కావటంలా ఆ తీయటి మాటల కోసం ఎగబడుతున్నారు, ఆ తీయటి మాటల కోసం పాకులాడుతున్నారు, ఆ తీయటి మాటల కోసం పరిగెత్తుతున్నారు. వేదన, దేవుడు నా నోట ఉంచిన మాటలను శ్రద్ధగా నేను పలకాలి, ఆ మాటలను శ్రద్ధగా మీ యొద్దకు తీసుకుని రావాలి. సరే, మీరు వింటారో వినరో అది మీ ఇష్టం. ముందు తర్వాత నా బాధ్యత నాదే. దేవుడు నన్ను చెప్పమన్న మాటలు నాకున్నాయి కదా. బిలాము అదే అంటున్నాడు, ఓ బాలాకు రాజా, ఇశ్రాయేలు ప్రజలు శపించమంటున్నావేంటి? నువ్వు ఇంటెడు బంగారం ఇస్తావా, ఇంటెడు వెండి బంగారాలు ఇస్తావా? నాకొద్దు. నువ్వు ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చినా నా దేవుని మాట నేను మీరలేను. నా దేవుడు నా నోట ఉంచిన మాటను నేను శ్రద్ధగా పలకాలి. దేవుని సేవకుడు చేసే పనది. ఆయన మాటలు, ఆయన వాక్యాలు, ఆయన బోధలు ఆయన చేయటానికి హక్కు లేదు ఆయనకి. ఏ మాట మాట్లాడమంటాడో దేవుడు ఆ మాటే బోధకుడు చెప్పాలి. బిలాము అంటున్నాడు ఆ రోజు బాలాకుతో,
మోయాబు రాజు అయిన బాలాకుతో, రాజుగారండి 3 సార్లు శపించమంటే 3 సార్లు ఆశీర్వదించాడు. నా దేవుడు శపించమనలేదే, నా దేవుడు ఇలాగ చేయమని చెప్పలేదే, ఆయన మాటలు నేను మేరలేను. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఇంతటి వెండి బంగారం నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు. దేవుని సేవకుడు దేవుడు ఆ నోట ఉంచితే ఆ మాటలను ఆయన శ్రద్ధగా పలకాలి, మనసు పెట్టి పలకాలి. వారి క్షేమము కొరకు, వారి ప్రయోజనము కొరకు, వారి ఆత్మీయ లాభము కొరకు ఆయన పలకాలి కదా. మరి ఎందుకు మీరు మీ దుర్మార్గతను విడిచిపెట్టట్లేదు? ఎందుకు మీ దుష్క్రియలు మానటలేదు? తిరగమంటున్నానే, వాటిని విడిచి తిరగమంటున్నానే. ఆ పులిసిన ముద్ద ఎదనుంటే తీసేయమంటున్నానే. ఎందుకు మీరు వాటిని వెళ్ళలేకపోతున్నారు అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఆయన మాటలు విందామా? ఈ రాత్రి ఆయన మాటలు విందామా? ఏం చెప్తున్నాడో తన సేవకుడు ద్వారా ఆలకిద్దాం. ఆ మాటలు వినుటను బట్టి, ఆయన వాక్యములకు చోటిచ్చుటను బట్టి నూతన సంవత్సరంలో దేవుడు కార్యములు సిద్ధపరుస్తాడు. ఇదిగో ఈ బిడ్డ నా మాట వింది, తన పులిసిన ముద్దను తీసేసింది, పారేసుకుంది, క్రొత్త ముద్ద గుట్టకై నా మాటలకు చోటిచ్చింది. హృదయమును చూచే దేవుడు, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు, నీ భక్తిని దేవుడు చూస్తాడు. కాబట్టి నీకు ప్రతిఫలం ఇచ్చుట కొరకై ఆయన నూతన సంవత్సరంలో ఎదురు చూస్తున్నాడు. నాకు ఇంకా అర్థం కాలేదంటే అయ్యో మనకు శ్రమ, నాకింకా నేను విననంటే అయ్యో మనకు బాధ. అట్టిది మనకు వద్దండి ప్రియమైన వారలారా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 5:26 ఆయన ఏమంటున్నాడు చూద్దాం. ఎక్కడున్నాడు అంతండి? నా జనులలో, నా పేరు పెట్టబడిన జనులలో దుష్టులు ఉన్నారు. ఎందుకుంటారు? ఉండకూడదే. ఆయన పరిశుద్ధుడే, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు. మరి ఎందుకు వీళ్ళున్నారు? దుష్టులు. నా జనులలో అన్నాడు దేవుడు. సిగ్గు విడిచి అక్కడ చెప్పాడు ఆయన. మనమున్నామా ఈ రాత్రి? నేనేమైనా ఉన్నానా ఈ రాత్రి? నా జనులలో దుష్టులున్నారు. ఆ నింద మన మీద పడకుండా చూసుకుందాం, ఆ మాట మన మీదకి రాకుండా చూసుకుందాం. ఏమంటున్నాడు ఇంకా? పక్షుల వేటకాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. ఈ ఎవరి పనులు? సాతాను పనులు, దుష్టుని పనులు, దుర్మార్గుని పనులు. వారు ఎలా ఉంటారంట? పక్షుల వేటకాండ్రు పొంచుంటారే, పక్షులను చిక్కించుకోవటానికి, పక్షులను దొరకబుచ్చుకోవటానికి వారు పొంచి ఉంటారట. తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పులిపిండి ఉందే, పులిపిండిని తీసి పారవేయమంటే వారు పారవేయకుండా ఉంచుకున్నారే, నా జనులే. వారు బోనులు పెట్టుదురు. ఎంతమంది అండి ఈరోజు క్రైస్తవులు? ఎంతమంది అండి ఈరోజు ఆయన పేరు పెట్టబడిన వారు ఈ లిస్టులో ఉన్నారు? మనుషులను పట్టుకోవటమే, మనుషులను చిక్కించుకోవటమే వారి వృత్తిలాగా, వారి జాబులాగా బ్రతుకుతున్నారు. మనది ఆ పని కాదు. మనము అటువంటి వారము కాదు. మనము క్రొత్త ముద్దలాగా ఉండాలి, కల్మషము లేని ముద్ద. నూతన సంవత్సరంలో అటువంటి ముద్దగా మారి, నూతన సంవత్సరంలో అటువంటి శ్రేష్టమైన ముద్దగా మారి మనము అడుగు పెడదాం. ఆయన ప్రేమను గెలుచుకుందాం. ప్రియమైన వారలారా, ఆయన బాధపడుతున్నాడు. ఈ రాత్రి నా ప్రజలలో దుష్టులున్నారంటున్నాడు దేవుడు. మనమేమైనా ఉన్నామా? పరిశోధన చేసుకుందాం. వాక్యం అద్దము, వాక్యము అద్దము. వద్ద ముందుకు వెళ్ళినప్పుడు నేను ఎలాంటి వాడినో, నా రూపం ఎటువంటిదో, నా పోలిక ఎటువంటిదో, నాలో ఎక్కడ తేడా ఉందో మొత్తం కనిపిస్తుంది. వాక్యం మీదకు వచ్చినప్పుడు మనము కూడా అలాగే కనిపిస్తాం. అలా కనిపిస్తున్నప్పుడు, అలా దేవుడు నన్ను చూపిస్తున్నప్పుడు నేను చూసుకొని సరి చేసుకోకపోతే ఎలా? ఈరోజు ఆ పులిసిన ముద్దను తీసి పారవేయకపోతే ఎలా? ఇంకా ఆ రోత జీవితంలోనే, ఆ పాత జీవితంతోనే నేను ఇంకా కొత్త సంవత్సరాలకు అడుగు పెడతానా?
తీసి పారవేద్దాం. ఆఖరి నిమిషాలలోకి వచ్చాం. తీసి పారవేద్దాం. ప్రభువా, నేను నీ కొరకు క్రొత్త ముద్ద అవుతానయ్యా. నూతన సంవత్సరములో ఈ ముద్దను బట్టి, ఈ జీవితమును బట్టి అనేకులకు నేను ఆశీర్వాదముగా ఉంటా. అనేకులకు నేను దీవెనగా, మాదిరిగా ఉంటా. కోరుకుందామండి. ఒక గొప్ప కోరిక మనకు ఉండాల. ఈ అల్పమైన, ఈ తుచ్చమైన, ఈ నీచమైన, ఈ లోక సంబంధమైన కోరికలు కోరుకోవటం కాదు మనకు రావాల్సింది. మందిరానికి వెలకట్టలేని నిధులు, వెలకట్టలేని అంశాలు మన కోరికలో ఉండాలి. నన్ను క్రొత్త ముద్దగా తయారు చేయవా ప్రభువా. నాలో పులిపిండిని తీసివేసుకోవటానికి నాకు సహాయం చేయవా ప్రభువా. ప్రార్థన అమూల్యమైనది. అది ఒక నిజ దేవునితో, ఒక నిజ విశ్వాసి నిజముగా మాట్లాడే మాటలు. ఒక బొమ్మ ముందు, ఒక నటనతో పలికే పలుకులు కాదది. ఈరోజు రెండు రకాలైన క్రైస్తవులు ఉన్నారు. దేవుని భయము కలిగిన క్రైస్తవులు, దేవుని భయము లేని క్రైస్తవులు. దేవుని భయము కలిగిన క్రైస్తవులు నేను గట్టిగా చెప్పగలను, 100కి 5 నుండి 10% కూడా ఉండరు. 5 నుంచి 10% కూడా ఉండరు. ఒకళ్ళు నేను పెద్ద సంఖ్య చెప్పానేమో. 100కి 90 మంది పైన భయం లేదు. భయం లేని క్రైస్తవులు, భక్తి లేని క్రైస్తవులు. దేవుడంటే ఆయన ఏం చెప్తున్నాడో నేను ఆయన మాటలకు లోబడాలి, ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాటలకు నేను తగ్గట్టుగా ఉండాలి అని ఇష్టపడేవాళ్ళు, కోరుకునేవాళ్ళు లేకపోవచ్చున్నారు. నా జనులలో ఉన్నారంటున్నాడే దేవుడు. ఉండకూడదు, మనలో ఉండకూడదు. ఎవరు కోరుకుందాం, ప్రభువా అంత నింద నా మీద వేయొద్దయ్యా. ఆ రోజు ఆ నింద నీ ప్రజల మీద వేశావు, నా మీద వేయొద్దయ్యా. నన్ను ఆశీర్వదించి పంపించు. నీ దీవెన కొరకే వచ్చాను. అంత మాట నా విషయంలో అనవాకయ్యా. కీర్తనలు 10వ కీర్తన 14వ వచనం. 10వ కీర్తన 14వ వచనం. కీర్తన 14 అన్నానమ్మా. 4వ వచనం. 10:4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ఎవరిక్కడ? పులిపిండిని ఇబ్బడి ముబ్బడిగా లోపల దాచుకున్న వాళ్ళు. ఆ పులిపిండిని తీసి పారేయండిరా బాగుంటే ఏమాత్రము కూడా ఆ పులిపిండిని తీసి పారవేయటానికి ఇష్టం లేని వాళ్ళు దుష్టులు కాక మరి ఎవరు? దుర్మార్గులు కాక మరి ఎవరు? వాళ్ళు అనుకుంటారంట యెహోవా విచారణ చేయడు. నేను మనుషులను చిక్కించుకున్నా, నేను మనుషులను మోసగించినా, నేను ఎవరికి అన్యాయం చేసినా దేవుడు విచారణ చెయ్యడు. వాళ్ళు అలాగే అనుకుంటారట. నేను ఏ బోధ చేసినా, నేను ఏ కబుర్లు చెప్పినా, నేను ఏ కట్టుకథలు చెప్పినా దేవుడు నన్ను అడగడు అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది. వారిని మెప్పించడానికి, వారిని రప్పించడానికి, వారిని దోచుకోవటానికి నేను చెప్తున్నానే. నేను ఏ బోధ చేసినా యెహోవా విచారణ చేయడు. యెహోవా ఏ విచారణ చేస్తాడని వారికి తెలిస్తే ఏ ఒక్కడు కూడా అలా చేయడు. నేను ఒకరోజు ఆయన ఎదుట నిలబడబోతున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేహముతో జరిగించిన ప్రతి దాని లెక్క చెప్పాలి అనే భయం దేవుని సేవకులుకుంటే ఏ ఒక్కడు కూడా అలా బోధించడు. జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆత్మలను నాశనం చేస్తున్నారు. దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయడు. అసలు మేము తీర్పులోనికి రాము. మేము ఆడింది ఆట, మేము పాడింది పాట, మేము చేసింది చేసేది. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుకుంటారు. దేవుడు కాన్సెప్టే నిజంగా వారిలో ఉంటే వాళ్ళు ఏ అటువంటి క్రియలకు ఒడిగట్టరు. నిత్యము ఆయన నన్ను చూస్తున్నాడు, నిత్యము ఆయన నీడలో నేనున్నాను, నిత్యము ఆయన కనుదృష్టి నా మీద ఉంది అన్న ఆలోచన వానుకుంటే ఏ ఒక్కడు అలా చేయడు. దేవుని సేవను శ్రద్ధగా చేస్తాడు. దేవుడు వారి నోట ఉంచిన మాటలను శ్రద్ధగా పలుకుతారు. దుష్టులు
పులిపిండిని తీసి పారవేయటం వాళ్ళకి చేత కాదు, పులిపిండిని తీసి పారవేసుకోమని చెప్పటము అంతకంటే చేత కాదు. పులిపిండి లోపల దుష్టత్వము, దుర్మార్గము. ఈ రాత్రి మనము ఆయన వెలుగులో ఉన్నాము. ఈ రాత్రి ఆయన వాక్యం యొక్క వెలుగులో ఉన్నాం. మనము హృదయపూర్వకంగా నిజ దేవుని ఎదుట నీ స్థితి ఏమిటో యథార్థముగా చెప్పు. ఎక్కడో ఉంది ప్రభువా, అది ఎక్కడుందో నాకు తెలుసు, అది ఎటువంటి పులిపిండో నాకు తెలుసు. నువ్వు క్రొత్త ముద్ద అవటానికి పారవేయమంటున్నావు కదా, తీసివేసి హృదయపూర్వకంగా తీసి పారవేస్తా. సమరయ స్త్రీ తన కుండను విడిచి, యేసయ్యను సంధించిన తర్వాత తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు వచ్చి మీరు చూడండి, ఆయన క్రీస్తు. ఆ కుండ విడిచింది, ఆ పులిపిండి విడిచింది, ఆ పాపము విడిచింది, సువార్త ప్రకటించింది. ఆ ఊరిలో అనేకులు ఆమె చెప్పిన మాటలను బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఈరోజు నువ్వు చెప్తుంటే, నువ్వు ఈరోజు ఆ మాటలు పలుకుతుంటే, ఎవరైనా నువ్వు చెప్పే మాటలు బట్టి యేసునందు విశ్వాసం ఉంచుతున్నారా? నిన్ను ఎలా రక్షించాడో, నిన్ను ఎలాగ విమోచించాడో, నీ పులిపిండిని తీసివేసి క్రొత్త ముద్దగా నిన్ను ఎలా చేశారో నువ్వు చూపెట్టగలిగావా? అన్యులు ఈరోజు ఎంతో మంది దేవుణ్ణి ఎరగక నశించిపోతున్నారు. వారి పాపములలోనే, వారి మార్గములలోనే నిజ రక్షకుడిని ఎరగక నశించిపోతున్నారే. ఆయన అసలు వచ్చిందే వారిని రక్షించటానికి కదా. భయపడదామండి ప్రియమైన దేవుని ప్రజలారా. నూతన సంవత్సరంలోనికి మరొక అర్ధగంటలో వెళ్ళబోతున్నాం. యోగ్యులమై వెళదాం, గుండెమే చేసుకొని వెళదాం. ప్రభువా, ఇదిగో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు కదా, నా పులిపిండి ఏదో నాకు తెలుస్తుంది, దాన్ని తీసి అవతల పారేస్తా. హృదయపూర్వకంగా చెప్దామండి. నేను అదే అంటాను, తనకు ప్రార్థన చేసే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అంటున్నాడు, నిజమే. తనకు నిజముగా మొరపెట్టే వారికి ఇంకా ఆయన సమీపంగా ఉన్నాడు. సో రెండిటిని మనం చూసాం. రండి మొదటి కొరింథీయులకు వెళ్దాం. ఆయన ఏమన్నాడు? ఆ పులిపిండిలో రెండు ఉన్నాయని చెప్పాడు కదా. ఒకటేంది? దుర్మార్గత ఉంది, రెండు దుష్టత్వము ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పిండితో కాక మరి ఏం చేయాలంట? నిష్కాపట్యము, నిష్కాపట్యము, సత్యము అను పులిపిండితో మనం పండగ చేద్దాం. ఈ ఎక్కడున్నాయో మనకు తెలుస్తుంది, తీసి అలా పారేద్దాం. ఇప్పుడు మరొక రెండు అంశాలతోటి, ఇదిగో ప్రభువా, నేను నూతన సంవత్సరపు పండగ చేసుకుంటా, నేను నూతన సంవత్సరపు పండగ ఆచరించుకుంటా అని నువ్వు చెప్పగలిగితే నీ జన్మ ధన్యం. నీ దేవుడు నిన్ను చూసి ఎప్పుడు నవ్వుతాడు, నీ దేవుడు ఎప్పుడు నిన్ను చూసి మురిసిపోతాడు. కారణము ఆయన నువ్వు చెప్పింది చేస్తావు కాబట్టి. నా గుండెకు తెలుసు, నేను ఆయనకు నచ్చిందే ఎప్పుడు చేస్తాను, ఆయనకు నచ్చిందే ఎప్పుడు బోధిస్తా. వారికి నచ్చదు కదా అని, వారు బాధపడతారు కదా అని, వారు నొచ్చుకుంటారు కదా అని నేను ఎప్పుడు దాటిపోను. నా దేవునిని సంతోష పెట్టాలా, ఆయన మాటను శ్రద్ధగా పలకాల. ఓకే, ఏమిటి? నిష్కాపట్యము. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు అది కావాలండి. సేవకుడికి కావాలి, విశ్వాసికి కావాలి. ఆ మాటకొస్తే ఆ నిష్కాపట్యము దేవుని ప్రజలకు ఉండాలి. మిగతా వారు ఉంటారో ఉండరో మనకు అనవసరం. వారి విషయమై దేవుడు చెప్పలా, మన విషయమై చెప్తున్నాడు. నిష్కాపట్యముగా ఉండాలి. పౌలు ఏమంటాడో తెలుసా? రెండు భాగాల్లో మీరు చూపిస్తారండి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 1:12. మా అతిశయము ఏమంటే లౌకికమైన జ్ఞానము మేము అనుసరింపక. ఒక్క నిమిషం ఆగుదాం. ఈరోజు బోధలన్నీ ఎలాగుంటున్నాయి? లౌకికమైన జ్ఞానముతో, లౌకికమైన జ్ఞానముతో బోధ. ఆ బోధలో వాక్యము లేదు, ఆ బోధలో దేవుడు లేడు, ఆ బోధలో నిష్కాపట్యము లేదు. మా అతిశయం ఏంటంటే మేము ఏమి చేస్తామో, మేము ఏమి బోధిస్తామో మాకు తెలుసు. సేవకుడికి ఆ ధైర్యం ఉండాలి. ఎవడో తెలుసా సేవకుడంటే? యోనా చెప్తాడు, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశంలో ఉంటాడు నా దేవుడు, వాడి సేవకుడిని నేను.
సేవకుడు చెప్పే ధైర్యమైన మాట ఈ లోకంలో ఎవరికి చెప్పగలడు ఆ మాట? ఏ గొప్పవాడు చెప్పగలడు ఆ మాట? అదే ధైర్యంతో పౌలు ఇక్కడ అంటున్నాడు, మా అతిశయం ఏదంటే ఓ కొరింథీ సంఘమా, మేము లౌకికమైన జ్ఞానాన్ని అనుసరించలేదు, దేవుడును గురించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి ఈ లోకంలో నడుచుకుంటే మనయు చాలు కది. మేము పరిశుద్ధతను అనుసరించి నడుచుకున్నాం, నిష్కాపట్యముగా నడుచుకున్నాం. సేవకుడు గుండెమే చేసుకొని చెప్పాలన్నమాట. దేవుని ప్రజలు గుండెమే చేసుకొని చెప్పాల, నేను ఈ లోకంలో ఎలా నడుచుకుంటున్నానో పరిశుద్ధతతో నిష్కాపట్యముతో దేవుని కృపను అనుసరించే లోకంలో నడుచుకోవాలి. అది క్రొత్త ముద్ద, అది క్రొత్త ముద్ద. ఈ రాత్రి ఆ ముద్దను కోరుకుందాం. పాత ముద్దలో, పాత పులిపిండిలో దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది. దాన్ని తీసి పారవేద్దాం. క్రొత్త ముద్దలో నిష్కాపట్యం ఉంది. ఒక్క పేజీ తిప్పండి, అదే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, ఆ మాట చెప్పడానికి ఉండాలండి. మేము అనేకుల వలె, ఈరోజు అనేకులు అదే పనిలో ఉన్నారుగా. ఆ రోజు పౌలు గారి రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజును కూడా ఇంకా ఎక్కువయ్యారు. యూట్యూబ్ నిండా వాళ్ళే, టీవీల నిండా వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. మేము అనేకుల వలె వాక్యమును కలిపి చెరిపేస్తున్నారు. వాక్యము ఒకటైతే వారు మరొకటి బోధిస్తున్నారు. దేవుడు ఒకటి చెప్పమంటే వారు ఇంకొకటి బోధిస్తున్నారు. మేము అలాగా ఉండక నిష్కాపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వాడు దేవుని సేవకుడు. దేవుని వలన నియమింపబడిన వాడు క్రొత్త ముద్దలు కలిగి ఉంటాడు. ఆ క్రొత్త ముద్దుకున్న మొదటి అర్హత ఏంటో తెలుసా? నిష్కాపట్యం. వాడి మాటలలో కపటం ఉండదు, వాడి చూపులో కపటం ఉండదు, వాడి క్రియలలో కపటం ఉండదు, వాడి నడకలో కపటం ఉండదు. నాకంటే అది చాలా ఇష్టం. నేను ధైర్యంగా చెప్తా మాట. నీ దేవుడు ఎలాగుంటాడు విజయ్ కుమార్ అంటే సుమారు నాలాగే ఉంటాడండి. ఎంత ధైర్యం ఉంటే నా మాట చెప్తాను. నేను పులిపేట ఉండి నిలబడి నేను చెప్తున్నాను అన్నమాట. కపటము తెలియదు. నా దేవుడిలాగుండాలని నా కోరిక. నా దేవుడిలాగా ఉండి అనేకులకు ఆయనను చూపించాలని నా కోరిక. మేము దేవుని వలన నియమించబడ్డాం. మేము ఏ ఉద్యోగం లేక, మేము ఏ పని లేక, బైబిల్ ట్రైనింగ్లకై 4 వాక్యాలు చదువుకొని మారు మనసు లేకుండా, పరిశుద్ధత లేకుండా వచ్చి నిలబడి మాట్లాడే వాళ్ళం కాదు. మేము దేవుని భయము ఉంది మాకు. పరిశుద్ధత మా జీవితానికి తొలిమెట్టు. మా మొట్టమొదటి పరిశుద్ధత ఆరంభం. మేము దేవుని వల్ల నియమించబడిన వారం. మేము క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట బోధిస్తున్నాం. నిష్కాపట్యము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏమి కావాలి? క్రొత్త పిండికి కావలసింది నిష్కాపట్యము. ఈ సంవత్సరంలో మనము ఎంత కపటముగా ఉన్నామో, ఎంత కపటముతో బ్రతికామో మనకే తెలుసు. ఎక్కడో ఉంది ఆ పులిపిండి, తీసివేద్దాం. నిష్కాపట్యమైన ముద్ద నాకు ఇవ్వు ప్రభువా. నేను ఆ ముద్దను కలిగి, నేను ఆ ముద్దనై పండుగ చేస్తా నూతన సంవత్సరం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క సేవకుడి ఆధిక్యత అంత గొప్పది. దేవుని ప్రజల యొక్క ఆధిక్యత అంత గొప్పది. కాబట్టి మంచి పిండిలో, మంచి ముద్దలో ఏముంది? మొదట నిష్కాపట్యం ఉంది. రెండోది ఏముంది? సత్యము. అబ్బో, ఇది కూడా నాకు చాలా ఇష్టం. మాట్లాడితే సత్యమే. నీ నోటి నుండి ఏదైనా మాట వస్తే అవునంటే అవును, కాదంటే కాదు. తోడులున్నాయే, ఒట్టులున్నాయే, అవి ఎవరు పెడతారో చెప్పనా? అబద్ధాలు ఆడేవాడే పెడతాడు. అబద్ధాల వాళ్ళ లక్షణం, అబద్ధాల వాళ్ళ వారి స్వభావము. అమ్మ తోడు, నాన్న తోడు, నీ తోడు, దేవుడు తోడు.
ఏమంత తేలిగ్గా ఉన్నాడు దేవుడు? అవును, తిరుగులేదు. కాదు, తిరుగులేదు. సత్యము. మన దేవుడి గురించి ఏ మాట రాయబడిందో తెలుసా? యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయనలాగా మనం ఉండాలని ఈ రాత్రి దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథము 25:1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు ఎటువంటి దేవుడవో తెలుసా? అద్భుతములు చేసిన దేవుడవు. ఎస్ ఎస్ నా దేవుడి యొక్క స్వభావం ఏంటో తెలుసా? సత్య స్వభావము. నీవు అద్భుతములు చేశావు, నీవు సూచక క్రియలు చేశావు, నీవు సత్య స్వభావమును అనుసరించి, నీది, వేరొకరిది కాదది, మరి ఎవరికి లేదది, నీది. నువ్వు సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చావు. నువ్వు ఏ పని చేసినా నీ సత్య స్వభావం అనుసరించే. నువ్వు ఏ క్రియ చేసినా నీ సత్య స్వభావమును అనుసరించే. క్రొత్త ముద్ద. ఎస్ ప్రభువా, ఈ నూతన సంవత్సరానికి ఆ ముద్దగా నన్ను మలచవా? సత్య స్వభావం నీది, సత్యదేవుడవు. నీ వాడిని నేను కదా, నీ బిడ్డను నేను కదా, నీ దాసురాల్ని, నీ సేవకుడిని నేను కదా, నాకు కూడా భాగ్యము దయచేవా? ఈ క్రొత్తదైన పిండిలో, ఈ మంచిదైన పిండిలో ఈ రెండు ఉన్నాయి. నిష్కాపట్యము. రెండిటిని రెండు చేతులు అలా దొరకబుచ్చుకొని ఈ రాత్రి దేవుని ఎదుట అలాగే సంవత్సరానికి దాటిపోదాం. దేవుడు మీరు పండగ ఆచరించమన్నాడు కదా, మరి ఆయన చెప్పింది కదా, నేనేం సొంతగా చెప్పట్లేదే, నా మాటలు కాదే, నా బోధ కాదే, ఇది దేవుని బోధ. ఆయన నా నోట ఉంచిన మాటలు నేను శ్రద్ధగా పలుకుతున్నా. సత్య స్వభావము గల దేవుడు నా దేవుడు, సత్య స్వభావము కలిగిన వాడు. ఆయన చేసిన ప్రతి క్రియ, ఆయన చేసిన ప్రతి కార్యము, తన ప్రజల కొరకు ఆయన చేసిన ప్రతి ప్రణాళిక సత్య స్వభావంతోనే చేశాడు. దానిలో కలుషితము లేదు, దానిలో కల్మషము లేదు, దానిలో మోసము లేదు, దానిలో అబద్ధము లేదు. నా దేవుడు సత్య స్వభావం కలిగిన వాడు. నేను ఆయన బిడ్డగా, నేను ఆయన సేవకుడిగా, నేను ఆయన దాసుడిగా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని కూడా కోరుకుంటున్నాడు అలాగే. ఆఖరి గడియల్లో ఉన్నాం కదా, జీవము గల దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు కదా, ఆయన చూచుచున్న దేవుడు కదా, వినుచున్న దేవుడు కదా, మాట్లాడే దేవుడు కదా. ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. చెవులు పడుతున్నాయా? వినగలుగుతున్నావా? అర్థమవుతున్నాయా? ఆ మాటల యొక్క విలువ, ఆ మాటల యొక్క గొప్పదనం, దైవికమైన పరలోకపు మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్క వచనము చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. చూడండి అందరూ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎస్, మనం ఎదగాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ఎదగాలి. ఎలాగా? ప్రేమ కలిగి. నువ్వు సత్యము చెప్పాలంటే, నీ నోటల నుండి సత్యము రావాలంటే ముందు నీకు ఆయన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నువ్వు ఎరగితే సత్యము నీ నోటి నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ప్రేమ నీకు అర్థమైతే, ఆ ప్రేమ విలువ నీకు తెలిస్తే సత్యము నీకు తెలియకుండానే నీ నోట్లో వచ్చేస్తుంది. ప్రేమ అంటే ఎవరు? ఆ మాటకు మళ్ళా యేసయ్య. ప్రేమ కలిగి, యేసయ్యను కలిగి ఏమంటున్నాడు? సత్యము చెప్పుచు, సత్యము చెప్పుచు, సత్యము బోధిస్తూ, సత్యము మాట్లాడుతూ, క్రొత్త ముద్ద సత్యం. 100 మాటలలో ఒక్కటి కూడా నిజం ఉంటుందా ఈరోజు మనుషుల్లో? 100 మాటలు మాట్లాడుతుంటే ఒక్కటి కూడా నిజం ఉంటుందా?
విచారకరం. నేను అన్ని జనుల గురించి చెప్పట్లేదండి, దేవుని ఎరగిన ప్రజల గురించి చెప్పట్లేదండి, క్రైస్తవులు అనబడిన వారి గురించే. నా జనులలో దుష్టులు ఉన్నారన్నాడే వారి గురించే. వేరే వాళ్ళ గురించి నాకెందుకు, వేరే వాళ్ళ గురించి మనకెందుకు? ఆయన మన గురించే మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే. నా ప్రార్థన ఏంటో తెలుసా? రోజు సాయంత్రం పూట నన్ను చూచిన ప్రతి ఒక్కడు నాలో ఉన్న నిన్ను చూడాలి, నన్ను చూచిన ప్రతి ఒక్కడు నాతో ఉన్న నిన్ను చూడాలి, నన్ను చూచిన ప్రతి ఒక్కడు నాతో నేను ఎక్కడికి వెళుతున్నా నాతో వస్తున్న నిన్నే చూడాలి ప్రభువా. అలా నన్ను చేయవా, అలా నన్ను చేయవా. నా కోరిక ఆయనలాగా ఉండాలని నాకు కోరిక, ఆయనలాగా ఉండాలని నాకు ఆశ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. ఎదుగుదామా? ఎంతకాలము ఎదగని ఈ మరగుజ్జు జీవితం మనకు ఉండాలి? ఎన్ని సంవత్సరములు ఈ ఆన్లైన్ ప్రేయర్స్ అంటే ఈ వాచ్ నైట్ సర్వీస్ ప్రేయర్ లాంటివి విని 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 ఎదగకుండా ఉంటాం? ఎదుగుదాం ఈ రాత్రి. ప్రభువా నన్ను ఎదిగించవా, నీ వాక్యమనే పాలతో నన్ను ఇప్పుడు దాకా పోషించావు, నీ వాక్యమనే ఆహారంతో ఇప్పుడు దాకా నన్ను పోషించావు, నీ వాక్యమని నీరు కట్టి నాకు వాక్యం అందించావు. నేను ఎదుగుతాను ప్రభువా. నేను అదే ఎక్కడో లోపం చూస్తున్నా, నేను ఎక్కడో తేడా వస్తుంది. ఆయన సత్యము, ఆయన నిజము, మనమే ఎక్కడో తేడా. దానిని అలా తొలగించుకుందాం ఈరోజు. ఆ పులిపిండిని, ఆ ముద్దని అలా తీసేద్దాం, మంచి ముద్ద అవుదాం, క్రొత్త ముద్ద అవుదాం. తీసి పారవేయాలి. ఇంక నువ్వు పారవేయకుండా దాచుకుంటే ఏం ప్రయోజనం? ఉంచుకుంటానంటే ఆయన మాత్రం మిమ్మల్ని ఏమన్నాం. ఆయన అన్నాడు, అన్యాయము చేయవాడిని అన్యాయం ఇంకా చేయలేము, అక్రమము చేయవాడిని ఇంకా అక్రమము చేయలేము. నిన్నేం బలవంతం చేయడు. ఆ ప్రేమ గల తండ్రి, ఆ ప్రేమ గల బోధ నీ ఎదుటకు తీసుకొస్తాడు. నీకు అర్థమయ్యి ఆ బోధకు నువ్వు లోబడితే ఆయన సంతోషిస్తాడు. నీకు అర్థము అయినా అవనట్టుగా ఉంటే, ఒకళ్ళు అర్థమే కాకుండా ఉంటే ఆయన దుఃఖపడతాడు. ఆయన నువ్వు సంతోషంగా ఉంచుతావా, దుఃఖముతో ఉంచుతావా? నూతన సంవత్సరంలో నీ విషయమై ప్రతిరోజు సంతోషించి ఇదిగో ఈ బిడ్డ కొరకు కార్యము నేను చేయాలని ఆలోచించేటట్టు చేస్తావా? లేకుంటే ప్రతిరోజు నిన్ను చూసి ఆయన ఏడ్చేటట్లు, బాధపడేటట్లు ఎంత వాక్యము చెప్తే నా ప్రజలకి ఏమి ప్రయోజనం? వారు వినటం లేదు, వారు చెవియొగ్గొట్టలేదు, ముందు విన్నామే. అలా గలక అయితే ఎన్ని 24, 25, 26, 27 సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోయినా దేవుడు లేకుండా ఉంటుంది ఆ జీవితం. కావాలా? ఆ జీవితం మనకు అవసరమా? ప్రతిరోజు దేవుణ్ణి కలిగి ఉండండి, ప్రతి నిమిషము దేవుణ్ణి కలిగి ఉండండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నా, నీ ఇంట్లో నువ్వు ఎక్కడ పని చేస్తున్నా నీ దేవుని తోడుగా కలిగి ఉండు. కారణము, ఈ రాత్రి నిన్ను ప్రేమించి అమూల్యమైన బోధని యొద్దకు తీసుకొచ్చాడే, ఆ బోధకు నువ్వు చోటిస్తే సంబరపడతాడు. నీకు ఎప్పుడు, ఏ నెల, ఏ వారం, ఏ రోజు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు అడగక్కర్లా, నీకు ఆయనకు తెలుసు నీకేది ఇవ్వాలో. కారణం, నువ్వు ఆయన చిత్తమును జరిగిస్తున్నావు, నువ్వు ఆయన మాటలకు చోటిస్తున్నావు. నీ పాత పిండిని, పులి పిండిని తీసివేసి కొత్త పిండి అవటానికి ఏర్పాటు చేసుకున్నావు. అది చూశాడు ఆయన. చూపించగలవా? ప్రభువా ఈరోజు నా హృదయం చూడు, నువ్వు చెప్పినట్టే పాత పులిపిండి ఉంటే తీసేశానయ్యా ఈరోజు, ఇకొద్దు. ఈ సంవత్సరంలో నాకు అంటింది, ఈ సంవత్సరంలో నాలో ఉండింది, ఈ సంవత్సరం నాతో వచ్చింది, వద్దు వద్దు ప్రభువా. క్రొత్త పిండితో, నిష్కాపట్యముతో, సత్యముతో పండుగ ఆచరిస్తా. సత్యదేవుడు కోరుకుంటున్న నిజమైన పండగ అది. అది జరపకుండా, అది నీకు అర్థం కాకుండా, అలాగ నువ్వు చేయకుండా ఎన్ని పండుగలు చేసినా జీరో. వద్దు కదా. నిజదేవుని బిడ్డలం, నా దేవుడు నిజదేవుడు అని చెప్పుకుంటున్నప్పుడు నేను కూడా అలాగే ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, పులిపిండిలో ఏముంది? దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది. దాన్ని పట్టి బయటికి తీసి పారేయండి.
క్రొత్త పిండిలో ఏముంది? నిష్కాపట్యం ఉంది, సత్యం ఉంది. దాన్ని కలిగి, ఇదిగో ప్రభువా, క్రొత్త పిండిగా నీ ఎదుటికి వస్తున్నాను, నీ కొరకు నన్ను వాడుకో, నీ కొరకు నన్ను వాడుకో. నూతన సంవత్సరంలోనికి ఈ కొత్త పిండితో నేను అడుగు పెట్టడానికి సహాయం చేయమని అడిగితే నీ దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. అది సూత్రం, అంతే. నీ కొరకు ఆయన చేస్తాడు. ఎవరి కోసం చేయడు? ఎవరి కోసం చేయడండి? తన బిడ్డల కోసం, తనకు నచ్చిన వారి కోసం, తనకిష్టమైన వారి కోసం దేవుడు ఎప్పుడు తన క్రియలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేవుడే నూతన సంవత్సరంలో ఆ ప్రేమగల తండ్రి ఆయన వాక్యములకు లోబడి ద్వారా అట్టి గొప్ప కార్యములు మనందరి జీవితంలో చేయునుగాక. ఆమేన్.